అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మిస్టరీ నగరం శంబలా నగరం. కల్కి సినిమా నేపథ్యంలో ఈ నగరం మళ్ళీ అందరి ముందుకు వచ్చింది. మరి ఈ నగర విశేషాలు ఏందో మనము తెలుసుకుందాం. హిమాలయాలు భారతదేశానికి పెట్టని కోటలా ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నాయి. అదే హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవి అంతు చిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన నల్లమల్ల అడవులు. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పూర్తిగా వాటిలో ప్రవేశించలేకపోయారు. వాటిలో ప్రతి పౌర్ణమికి చాలా విచిత్రమైన సంగతులు జరుగుతూ ఉంటాయి అని మన పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్తూ ఉన్నారు. అటువంటి వాటిలో చాలా అరుదైన ప్రముఖమైన నగరమే శంబలా నగరము. మన పురాణాలు తెలియజేస్తున్న హనుమంతుడు కూడా హిమాలయాలలో యతి రూపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే కొన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలలో రాసి దాన్ని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకము ఒకటి హిమాలయాల్లో ఉంది. దాని పేరే శంబాలా. దీన్నే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటూ ఉంటారు. ఎందుకంటే వందల వేల మైళ్ళ విస్తీర్ణంతో ఉన్నటువంటి హిమాలయాల్లో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది. అది అందరికీ కనిపించదు. మరి దాన్ని కనిపించాలి లేదా చేరుకోవాలి అని మనం ఎంతో కొంత శ్రమించాలి కదా. మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడాలి. అంతో ఇంతో యోగం కూడా ఉండాలట మరి ఆ నగరాన్ని వీక్షించాలంటే. ఎందుకంటే అది అతి పవిత్రమైనటువంటి ప్రదేశం అని, ఎవరికి పడితే వాళ్ళకి కనిపించదు అని అంటూ ఉంటారు. అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని, ధర్మము 4 పాదాల మీద నడుస్తుందని చెప్తూ ఉంటారు. ఉత్కృష్ట సంప్రదాయాలకు ఆలవాలమైనటువంటి ఈ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని దారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు. సాక్షాత్తు శివుడు కొలువు ఉండేటువంటి మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఎక్కడో పుణ్యభూమి శంబాలా ఉంటుందని, ఆ ప్రదేశం అంతా కూడా అద్భుతమైనటువంటి సువాసన అలుముకొని ఉంటుందని, పచ్చని ప్రకృతి నడుమ ఉండేటువంటి శంబాలాను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని చెబుతూ ఉంటారు. బౌద్ధ గ్రంథాలను బట్టి శంబాలా చాలా ఆహ్లాదకరమైన చోటు అని, అక్కడ నివసించేటువంటి వారు నిరంతరము సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారని, పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ది ఫర్బిడెన్ ల్యాండ్ అనేసి, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అనేసి అంటూ ఉంటారు. చైనీలకు కూడా శంబాలా గురించి కొంత తెలుసు. లోకంలో పాపం పెరిగిపోయి అంత అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, అప్పటి నుండి ఆ పుడమి పైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాల్లో పేర్కొనడం జరిగింది. ఆ కాలము 2424లో వస్తుందని కొన్ని గ్రంథాల్లో చెప్పారు. ఇప్పటికే తెలియజేశారు. ఈ శంబాలాలో నివసించే వారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారని, వారి ఆయువు మామూలు ప్రజల కంటే కూడా రెట్టింపు ఉంటుందని, అతి మహిమాన్వితులని, ఇలాంటి విషయాలు అనేక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. యోగులు, పుణ్యపురుషులు ద్వారా తెలుసుకున్నారు. రష్యా 1920లో శంబాలా రహస్యాన్ని తెలుసుకోవడానికి తన మిలిటరీ ఫోర్స్ ని పంపి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంబాలాకి చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయని, అక్కడ యోగులు, గురువులు దాని పవిత్రత గురించి తెలిపారని, ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లరు 1930లో శంబాలా గురించి తెలుసుకోవడానికి పరిశోధించేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం గురించి తెలుసుకుని, దేవతలు సంచరించేటువంటి ఆ పుణ్య భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని మరి నాజీ నేత హిట్లర్కి చెప్పారు. అంతేకాక హిమ్లరు శంబాలాలో ఉన్నటువంటి మరెన్నో వింతల్ని, విశేషాల్ని, మానవ మాతృలు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతుల్ని సొంతం చేసుకున్నాడని అంటారు. గోబీ ఎడారి దగ్గరలోని ఉన్నటువంటి శంబాలాలోనే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశారు. దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అంటూ ఉంటారు. శంబాలా గురించి ఫ్రాన్స్ కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మిక బౌద్ధమత అభిమాని, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ పరిశోధించి గ్రంథాలు రచించింది. ఆమె తనకు 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ కు వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబాలా గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకోవడం వల్లనే ఆమె ఏకంగా 101 ఏళ్లు బతికింది అని అంటారు. ఆమె అక్టోబర్ 24, 1868లో జన్మించింది. సెప్టెంబర్ 8, 1969లో మరణించింది.
అంతేకాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్లో కాలు మోపిన తొలి యూరోప్ వనిత ఆమె. అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకులు డాక్టర్ లయోనిస్ కూడా శంబాలాపై చాలా పరిశోధనలు చేశారు. ఆయన పరిశోధన గురించి చెబుతూ శంబాలా అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొంటారు. ఈ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదని తెలిపారు. మరి అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి నుండైనా సంపాదించగలరు. ఇలాంటి వివరాలు మరి ఎన్నో విషయాలు మనము శంబాలా గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? శంబాలా గురించి మీకేమైనా వివరాలు తెలుసా? కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. నమస్తే.